డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ ఈరోజు చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని అయితే ప్రారంభించారు. మనతో పాటు మాజీ ఎంపీ బెల్లం చంద్రశేఖర్ అసలు ఎందుకు ఈ దీక్షలను ప్రారంభించారంటే ఆయన మాటలు ఒకసారి విందాం. సార్ చెప్పండి సార్, కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉందంటారు? అసలు ఈ దీక్ష పెట్టడానికి ప్రధాన కారణం? కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అధికారంలోకి వచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి అబద్ధ హామీలతో గెలిచి ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 సూపర్ 7 హామీలు ఇచ్చాయో ఆ హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు కనుకనే ఇవాళ ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ ధర్నాల్లో నిరాహార దీక్షలు లేకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా రైతులు చూసుకుంటే రైతులకు సంబంధించి విత్తనాలు కానీ ఎరువులు కానీ రైతులకు సకాలంలో వర్షం పట్టలేదు, లేదు దానికి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే ఇన్సూరెన్స్ పథకం ఉందో ఆ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో లేదు. ఇవాళ దాని గురించి విషయంలో కానివ్వండి, లేదు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే ఉద్యోగాలు మేము వస్తే సుమారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నా, 2 లక్షల ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలకి 16,000 ఉద్యోగాలు డిఎస్సిలో ఎగ్జామ్ తీశారు. దాంట్లో కూడా అవకతవకలు జరిగాయని చెప్పి రాష్ట్రంలో ఉన్న అందరూ యువత ఏదైతే టెట్ ఎగ్జామ్ రాసి ఏదైతే ఉద్యోగార్హత నాకు ఉంది, ఫస్ట్ క్లాస్ వచ్చింది నాకు, లేకపోతే ఫస్ట్ మార్క్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు ఉద్యోగం వస్తుందని ఆశతో వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇవాళ నిరాశతోనూ, లేదు విద్యార్థులు కష్టపడి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ అన్యాయంగా కొంతమందికి అనర్హులకి ఉద్యోగాలు ఇచ్చారు, అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు, అర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా యువత అంతా కూడాను మరి వ్యతిరేక భావంతో ఇవాళ ఒక జేఏసీ ఏర్పాటు చేశారు. మీరంతా కూడా టీవీలో పత్రికల్లో చూశారు. జేఏసీ ఒకటే చెప్పింది, ఇవాళ మాకు ఇచ్చిన ఉద్యోగాల్లో మీరు కొత్త చట్టం తీసుకొచ్చారు, చట్టం నెంబర్ 4, చట్టం నెంబర్ 47, ఈ రెండింటిని తీసుకొచ్చి స్పోర్ట్స్ కోటా ఏదైతే ఉందో 2% ఉండేదాన్ని 3% కోటాను పెంచి మళ్ళీ మీరందరూ కూడా స్పోర్ట్స్ కోటాలోని ఎవరైతే యువగలంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, లేదు ఎవరైతే టెన్నికాయిట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఎవరైతే ప్యాకెట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఈ మధ్యనికి బాస్కెట్బాల్కి ఒక మంత్రికి స్పోర్ట్స్కు చైర్మన్ ఇచ్చారు, ఇంకో మంత్రికి మన ఈ జిల్లాలో విజయనగరం జిల్లా మంత్రికి స్పోర్ట్స్ కోటాలు ఇచ్చారు. వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చారు. బేస్బాల్ ఇవన్నీ కూడా సర్టిఫికెట్లు ఇచ్చి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి విజయనగరం జిల్లాలో 10 మందికి స్పోర్ట్స్ కోటాలోని అర్హులుగాను జాబితా వచ్చింది. వాళ్ళందరూ కూడా ఏ స్పోర్ట్స్ తీశారని అంటే ఎక్కడ కూడా వాళ్ళు ఏ స్పోర్ట్స్ కూడా చేయలేని పరిస్థితి. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటాలో తీసిన వాళ్ళని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కింద ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం. స్పోర్ట్స్ కోటా అంటే ఆడిన క్రికెటో, లేకపోతే ఆడిన షటిలో, లేకపోతే ఆడిన బ్యాకాటో, లేకపోతే ఆడిన టెన్నికాట్ గురించి చెప్తాడు తప్పించి ఇంగ్లీష్ వెళ్ళి చెప్పమంటే చెప్పలేడు, సోషల్ వెళ్ళి చెప్పమంటే చెప్పలేడు, సైన్స్ వెళ్ళి చెప్పమంటే చెప్పలేడు. సబ్జెక్ట్ టీచర్స్గా వేస్తున్నారు. అంటే ఏంటి ఉద్దేశం? పిల్లల భవిష్యత్తు పోవడానికి కదా. భావితరాన్ని పిల్లలందరినీ కూడా ఇవాళ ఆడు 30 సంవత్సరాలు పనిచేస్తాడు, 32 సంవత్సరాలు పనిచేస్తాడు సర్వీస్లో. 32 సంవత్సరాలు కూడా వీడి వల్ల ఎన్ని వేల మంది విద్యార్థులు నష్టపోతారో చూసుకోండి. ఒక్కొక్క టీచర్ వల్లే ఎన్ని వేల మంది విద్యార్థులు నష్టపోతారో చూడండి. అటువంటిది ఇవాళ 469 ఉద్యోగాలు సుమారు స్పోర్ట్స్ కోటా ఇచ్చిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఏ సబ్జెక్టుకి సంబంధించిన వాళ్ళు కారు, టెట్ ఎగ్జామ్ రాయలేదు. 447 జీవో ఏంటంటే టెట్ ఎగ్జామ్ రాయకపోయినా పర్వాలేదు, అర్హులుగా తీసుకోవచ్చు అనేది పెట్టారు. మళ్ళీ ఇప్పుడు డిఎస్సి అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మళ్ళీ రేపు కానీ డిఎస్సి కానీ ఇస్తే మళ్ళీ 35 జీవోని తీసుకొచ్చారు. ఈ 4 and 47 తీస్తాము, రేపు స్పోర్ట్స్ కోటా లేదు, స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళు కూడా టెట్ ఎగ్జామ్ రాయాలని. అంటే ఇవాళ వాళ్ళకి సంబంధించిన అన్యాయాలకి, వాళ్ళకి సంబంధించిన ఎవరైతే డబ్బులు ఇచ్చారో డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు అర్హత ఉన్న వాళ్ళకి కాకుండా అర్హత లేని వాళ్ళకి డబ్బులతోని వాళ్ళ అన్యాయాలకి ఉద్యోగాలు వచ్చాయి. కేవలం కూటమి ప్రభుత్వం వాళ్ళు డబ్బులకి అమ్ముడిపోయి ఉద్యోగాలు కల్పించింది అనుకుంటారు మీరు? అంతే కదండి. ఇవాళ జరిగిన ఆయన జేఏసీ కన్వీనర్, మీరు టీవీ చూసారో లేదా కానీ జేఏసీ కన్వీనర్ మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు రావాలండి చర్చకి? ఈ ప్రజాస్వామ్యంలో మేము మీకు ఓటేసాం, మీరు జవాబుదారీతనం ప్రభుత్వం వచ్చిందంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి జవాబుదారీతనం ఉండాలంటే ప్రజలకు ఉండాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా. ప్రజలుగా మేము వస్తాం జేఏసీ తరఫు నుంచి, మరి చర్చకి రండి, మేము వస్తాం, మీరు చేసిన అవినీతి చూపిస్తాం, మీరు ఎన్ని అవకతవకలు చేశారో చూపిస్తామని జేఏసీ వాళ్ళు అడుగుతున్నారు. ప్రధానంగా మీ డిమాండ్ ఏమంటారు సార్? మా ప్రధానంగా డిమాండ్ ఏదైతే డిఎస్సీలో అవకతవకలు జరిగాయి, ముందు ఈ శాఖకు సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు రాజీనామా చేయాలి ఫస్ట్. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఈ సిబిఐ ఎంక్వైరీ చేసి లోకేష్ రాజీనామా ఎవరైతే అర్హులైన ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇచ్చి, ఎవరైతే అనర్హులుగా ఏవైతే డిఎస్సిలోని సెలెక్ట్ అయ్యారో నియామకం అయ్యారో టీచర్ పోస్ట్గా వాళ్ళందరినీ కూడా తొలగించి అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్.
సార్ చెప్పండి సార్, మీరు రాజా నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? మీ ప్రధానంగా ఈ అక్రమాలు జరిగాయి అంటారు. మీ డిమాండ్ ఏమంటారు? ఈ యొక్క డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అనడానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే, మనం ఒక పరీక్ష రాసినప్పుడు ఒకటో నెంబర్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంకర్కి మనం ఉద్యోగం ఇవ్వలేని దుస్థితిలో ఈరోజు ఉన్నాము అని అంటే దాని వెనక ఎన్ని ఒక కుట్రపూరితమైనటువంటి పనులు జరిగాయనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే విద్య ఒకసారి ఎగ్జామ్ జరిగినప్పుడు ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో, ఎవరైతే పేపర్ తయారు చేస్తారో రెండు రెండు విభాగాలకు అందించాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఒకే విభాగానికి ఇవ్వడం, ఆ ఒకే విభాగంలో టెంపరీగా కాంట్రాక్ట్ బేసిస్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ వ్యక్తికి ఒకటో నెంబర్ ర్యాంక్ రావడం, ఆయన ఈరోజు ఏదైతే డిఎస్సిలో ఒకటో నెంబర్ ర్యాంక్ వచ్చినా సరే ఉద్యోగం రాలేకపోయింది అని అంటే వాళ్ళ యొక్క చేసిన తప్పులన్నీ కూడాను బహిర్గతం అవుతాయి, బట్టబయలు అవుతాయనే ఉద్దేశంతో ఆయన ఆపడం జరిగింది. నిజంగా మీరు సచివులు అయితే ఒకటో నెంబర్ ర్యాంకర్కి ఎందుకు మీరు ఉద్యోగం ఇవ్వలేకపోయారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. రెండవది, ఏదైతే స్పోర్ట్స్ కోటా ఉందో ఆ స్పోర్ట్స్ కోటా అంటే రోజు విద్యార్థులు కానీ యువకులు కానీ వీరంతా కూడాను శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి ఈ రన్నింగ్ రేసులు కానీ లేకపోతే హై జంప్ లాంగ్ జంపులు చేసే వీళ్ళు పేకాట వాళ్ళకి మాత్రం ఈరోజు మీరు కన్సిడర్ చేయడం అనేది ఎంతవరకు సబబు? అంటే విద్యార్థులను పేకాడమని మీరు ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నారా అని కూడా నేను కూటమి ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తున్నాను. మూడవది, ఇంతమంది వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ అలానే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కొన్ని ఆధారాలు చూపించి అలానే మాజీ మంత్రులు కూడా ఆధారాలు చూపించినప్పుడు వాటిలన్నింటినీ కూడాను నిరూపించుకోవడానికి సిబిఐ ఎంక్వైరీ వేయడానికి మీరు ఎందుకు వెనకాడుతున్నారో కూడా దానికి మీరు సమాధానం చెప్పాల్సిందిగా మేము ఈ లొకేషన్ కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ మేము ప్రశ్నిస్తున్నాము. వీటితో పాటుగా నిరుద్యోగ భృతి అని మీరు ఓదరగొట్టిన ఆ నిరుద్యోగ భృతి ఇప్పటికే 2.5 సంవత్సరాలు మీరు ఇవ్వలేదు, ప్రజలను మోసం చేశారు. ఆ నిరుద్యోగ భృతి ఇమ్మని మేమందరం ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. అలానే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకమైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ని ఈరోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వాళ్ళ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఎందుకు భవిష్యత్తు మీరు ఆటలాడుతున్నారని ఈ సందర్భంగా నేను నేను ప్రశ్నిస్తున్నాను. అలానే మీరు ఏ పని చేసినా సరే మీకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే మేలు కలిగేలా చేస్తున్నారు, కానీ నార్మల్గా ఉన్న ప్రజానికానికి మీరు చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా లోకేష్ గారికి ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. డిఎస్సి ఉద్యోగాలు అని అంటే మీ పార్టీ పదవులా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోవడానికి అని నేను సూటిగా ఆయన అడుగుతున్నాను. దీని మీద ఆయన స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే ఈరోజు ఏపీ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గాల్లో ఈరోజు నిరసన ర్యాలీ చెప్పారు, నిరసన దీక్ష చేయాలని చెప్పేసి చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తలే రాజేష్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. ఏదైతే డిఎస్సి అక్రమాలకు అయితే పాల్పడిందో ఈ అక్రమాలు అయితే ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులు కాకుండా అనర్హులకు ఇచ్చారని చెప్పేసి అయితే వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసే పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఏదైతే ఉంది ఈ విషయం సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ నిరుద్యోగ భృతి కానీ కల్పించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ రిలే నిరాదీక్ష చేసే పరిస్థితి కనిపించింది. ఈ విషయంపై అయితే మాత్రం ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారో ఈ అవకతవకలు పాల్పడ్డారంటే అయితే మాత్రం తక్షణం మాత్రం రాజీనామా చేయాలంటే అయితే మాత్రం ఈరోజు రాజా నియోజకవర్గం నుంచి అయితే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కావచ్చు, మాజీ ఎంపీ కావచ్చు, ఈరోజు అయితే మాత్రం డిమాండ్ చేసే పరిస్థితి కనిపించింది. ఈ విషయంపై అయితే స్టూడెంట్స్కి అన్యాయం జరిగింది. ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులు కాకుండా అనర్హులకు ఇచ్చారు తప్ప కేవలం ఇవి అమ్ముడుపోయింది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అయితే ఈ కూటమి ప్రభుత్వం అయితే బాగా వ్యతిరేకించే పరిస్థితి కనిపించింది వైఎస్ఆర్సీపీలో. ఇదే విషయంపై అయితే మనం చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమం చూసుకున్నట్టు చాలా మంది స్టూడెంట్ జీవితాలు నాశనం అయిపోయాయని చెప్పేసి ఆరోపించే పరిస్థితి కనిపించింది. ఈ విషయంపై అయితే మాత్రం రాజా నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ శ్రీలందరూ కలిపి అయితే మాత్రం ఈ రిలే దీక్ష శిబిరంలో పాల్గొనే పరిస్థితి కనిపించింది. రాజాంపట్నం నుంచి సురేష్, RTV.